ఎగ్జిట్ పోల్స్ కోసం వైసీపీ నాయకులు కొంతమంది కొన్ని సర్వే సంస్థల్ని డబ్బులిచ్చి కొనేశారని, వారు వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ని ఇవ్వబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మనం ఈ అంశాన్ని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఈరోజు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వైసీపీకే అనుకూలంలో ఉండేలాగా వైసీపీ నాయకులు కొంతమంది కొన్ని వ్యూహాలు రచించారని, అందులో భాగంగానే కొన్ని సర్వే సంస్థల్ని వారు డబ్బులు ఇచ్చి కొనేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇదేమి మీరు చెప్పినట్టుగా ఏదైనా పెద్దగా మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 12 సంవత్సరాలుగా ఇన్ని కేసులు ఉండే ఆయన మీద కూడా, బెయిల్ మీద ఉండి కూడా, సో ఇంకా ఈ యొక్క వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు అన్నప్పుడు మరి ఇది పెద్ద విషయం కాదు కదా. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు రవిప్రకాష్ గారు ఉన్నప్పుడు సో TV9కి ఎటువంటి పేరు ఉండేది, మీకు ఎటువంటి వ్యూవర్స్ ఉండేది, ఎంత బాగుండేది అది. సో ఈ రోజున TV9 వన్ సైడ్ అయిపోయింది. TV9 కేవలం అది తప్పైనా ఒప్పైనా కూడా జగన్మోహన్ రెడ్డికి వెనకాల భజంత్రీలు కొడుతూనే తిరుగుతుంది. అదేవిధంగా ఎన్టీవీ కూడా బాగానే న్యూట్రల్గా బాగానే ఉండేది, అన్ని బాగానే ఉండేది. సో ఏది ఉన్నా కూడా ఆయన ఉన్నట్టుగా చెప్పేవాడు. సో ఎన్టీవీ కూడా ఇప్పుడు పూర్తిగా ఇక్కడ చూస్తేనేమో కాంగ్రెస్కి సపోర్టు, అక్కడ చూస్తేనేమో వైసీపీకి సపోర్టు. సో ఈ విధంగా ఈ పెద్ద మీడియా సంస్థలే ఈ విధంగా లొంగిపోయినప్పుడు, డబ్బు దశకానికి లొంగిపోయి ఈ విధంగా దాసోహం అంటున్నప్పుడు, మీరు చెప్పిన ఈ ఊరు పేరు లేని ఈ సెపాలజిస్టులు ఇప్పుడు ఎలా అయిందంటే ఏదో చెబుతారు కదా, తినడానికి తిండి లేకపోయినా కానీ మీసాలు సంపాదన అన్నట్టు ఎవడికాడే ఒక సెపాలజిస్ట్ అని బోర్డు పెట్టుకుని, ఎవడికాడే ఒక సంస్థ అని చెప్పి, ఒక సర్వే అని చెప్పి ఊరు పేరు లేని సన్యాసులు అందరూ కూడా తయారయ్యి ఆ జనాల్ని అసలు వాడికి అసలు అక్కడ విశ్వసనీయత ఉందా నిజంగా? వీడు ఆ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మనం చిన్నప్పుడు ఒకటి చదువుకున్నాం, విజయవాడలో ఎవడో ఒకటి ఉండేవాడు, వాడి పేరు ఏదో ఉండేది కూడా, నడి రోడ్లో కూడా వాడిని నరికి ముక్కల కింద పడేశారు. వాడు ఇంకా హీరోయిన్ల గురించి, హీరోల గురించి, కొంతమంది పారిశ్రామికవేత్తల గురించి, వాడి పెళ్ళం ఇలాగా, వాడి బిడ్డ ఇలాగా అని చెప్పి పిచ్చి రాతలు ఒక చిన్న 100/100 ఒక రూమ్లో కూర్చుని వాడికి ఆ థాట్ వచ్చిందనుకోండి, శ్రీదేవి గురించి థాట్ వస్తే శ్రీదేవి గురించి రాయడం, జయప్రద గురించి వస్తే జయప్రద గురించి రాసేయడం. సో వాడు ఇంకేమీ వాడు అంటే ఒక విశ్లేషణ కానీ లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ ఏముండదు. ఏదో ఆ మనసులో దాచినప్పుడు వాడికి వచ్చిన ఆ వికృతమైన ఆలోచనలు, వికృతమైన పులిహోర వార్తలు రాసేయడం. సో చివరికి వాడిని ఎవడో కడుపు మండినోడు ఎవడో నడి రోడ్డు మీద పరిగెట్టించి ముక్కల కింద నరికేశారు. మీకు కూడా తెలిసి ఉంటుంది, ఎన్కౌంటర్ పత్రికని వానరు అతను. అలాగే ఈ రోజున ఈ సెపాలిస్టులు కొంతమందిని చూస్తే అసలు వాడి పేరు మనం వినుండం. అసలు వాడికి ఒక ఊరు, ఒక పేరు, ఒక అడ్రస్ లేని వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు సిద్ధం అయిపోయి ఆ జనాలను గందరగోళంగా చేస్తూ, ప్లస్ ఏదైతే ఈ డబ్బుల కోసం ఈ యొక్క ఆశపడి సో ఈ నాయకుల వెనకాల పరిగెట్టి, ఇదిగో ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉంది నీకు ఇలా ఉంది, మేము ఇది చేసి పెడతాం అని చెప్పి బాగా ప్యాకేజీలకి, ఈవెన్ ఒక పేరు పొందిన టీవీలో పేరు పొందిన ఒక బాగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక మంచి జర్నలిస్టులుగా ఉన్న వ్యక్తులు కూడా కొంతమందిని చూస్తున్నాం. మన పేర్లు చెప్పదలుచుకోలేదు, మనోభావాలు దెబ్బతింటే దిగజారిపోయి ఇప్పుడు టీడీపీ దగ్గరికి వచ్చి ఒక ప్యాకేజ్ అడుగుతాడండి, ఏమైనా నాకు 70-80 లక్షలు ఇస్తావా, నాకు ఈ 3 నెలలు నీకు కష్టపడతా అంటాడు. మాకు అసలు ఎలక్షన్ చేసుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవరా అని చెప్పాడు అనుకోండి ఎవడన్నా. సో ఏమంటే వైసీపీకి పక్కపోతే వైసీపీ దగ్గర ఇంకా దండిగా డబ్బులు ఉన్నాయి కదా. ఇప్పుడు ల్యాండు, శాండు, వైను, మైన్లో ఇప్పుడు దోచుకున్న డబ్బులు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళకి లెక్కే లేదు, ఎందుకంటే ఈజీ మనీ కదా. ఇప్పుడు ఎవడన్నా కష్టపడితే దాని విలువ తెలుస్తుంది. సో వాడు ఓకే 1 కోటి రూపాయలన్నా రెడీ, ఇంకా వాడికి పొంకాలుగా వాడికి అనుకూలంగా చేయడం. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వ్యాపారం అయిపోయిందండి. మీరు పెట్టినట్టుగా పాత్రికేయ విలువలు కానీ ఇవన్నీ ఎక్కడ కనిపించట్లా. చాలా అంటే హాస్యాస్పదంగా ఉంది. ఎక్సెప్ట్ ఫ్యూ ఏదో కొంతమంది తప్పించి ఇటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మరి కొన్ని పార్టీలకి కరపత్రాలుగా మారిపోయినాయి కొన్ని పేపర్లు, కొన్ని ఈ యొక్క సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు ఈ టీవీలు కూడా చూస్తారంటే ఇంకా వాళ్ళ మన ముత్యాల ముగ్గు సినిమాలో చూసుంటారు మీరు, రావు గోపాలరావు గారు ఒక టీం ఉంటుంది అక్కడ. ఎవడన్నా వచ్చి రావు గోపాలరావు గారిని పొగుడుతుంటే వీళ్ళు డప్పులు వాయిస్తూ ఉంటారు.
అంటే హెచ్చరించనమాట ఈ నిన్ను గాలి కొడుతున్నాడు. ఆ విధంగా ఎవడికాడే ఈ సొంత బాకాలు పట్టుకుని సొంత డబ్బాలు కట్టుకుని సో ఇంకా ఓహో రాజా హాయ్ హాయ్ నాయక అన్నట్టుగా దిగజారిపోయారు. సో ఈ దిగజారిపోయిన వాళ్ళని కొనడం చాలా ఈజీ. సో విలువలు లేని వాళ్ళని ఈజీగా కొనుక్కోవచ్చు. కాబట్టి ఇది ప్రతిదీ కూడా ఏంటంటే ప్యాకేజ్ స్టార్లు అయిపోయారు. ఏదో మనం కొంతమంది ఈ సినిమా వాళ్ళ వాటి గురించి మాడతారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ప్యాకేజ్ స్టార్స్ అయిపోయారు. సో ప్రతి వాడు కూడా డబ్బులకి లొంగిపోయి సో ఇంకా ఈ విధంగా ఎవడు డబ్బులు ఇస్తే వాడికి భజన చేయడం, నువ్వే రాజు నువ్వే మంత్రి అంటాం. సో కాబట్టి ఇంకా రాను ఈ విలువలు పడిపోయినాయి. కాబట్టి సో విలువలు లేని మనుషులను కొనడం చాలా ఈజీ కదండి. ఇప్పుడు విలువలు సిద్ధాంతాలు కట్టుబడి ఉండదు, ఎవడో కొనలేడు. సో కాబట్టి సో సాగనం ఎంతకాలం సాగుతుంది, ఇంకెంత ఒక 4 రోజులు ముచ్చటిది, అంతే కదా. అంటే ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన సర్వేస్ అన్నింటినీ కూడా వైసీపీ నాయకులు కొనేసి ఉంటే ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందంటారా ఫలితాలు? ఇప్పుడు అదే నాకు తెలియదు ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళందరినీ కూడా కొనేసేసి వీళ్ళ చేత ఇలా బాకాలు ఊదించుకుంటే ఇప్పుడు నిజంగా వాస్తవ పరిస్థితుల్లో వాళ్ళకి ఓటింగ్ జరగలేదు, వాళ్ళకి ఓట్లు వేయలేదంటే మరి రేపొద్దున దీనివల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఎగ్జాక్ట్ అసలు అంటే దీని వెనకాల ఉన్న లాజిక్ నాకు అయితే అర్థం అవట్లేదండి. ఇప్పుడు ఓటర్లను కొంటే ఒక అర్థం ఉంది, సో లేదు లోపల ఉన్న ఆర్ఓని మనం అంటే ఒకటి సార్, నిన్న మొన్నటి వరకు మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నట్లుగా అసలు వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోతుందని చాలా మంది ఇప్పటికే భావించారని వైసీపీ కార్యకర్తలే. అందుకే వారు అసలు కౌంటింగ్ రోజు ఏజెంట్లుగా వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు, ఒప్పుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వైసీపీకి అనుగుణంగా చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు అంటూ రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. మనం ఎలా చూడాలి అసలు? సో మీరు చెప్పింది కూడా కరెక్టే. బహుశా ఈ ఎలక్షన్ అయ్యే వరకైనా సర్వేలన్నీ కూడా నిన్న మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాబోతుంది, 145 స్థానాలు కూటమికి రాబోతున్నాయి అంటూ కూడా ఎక్కువగా సర్వేలు కూటమి వైపు మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో అసలు ఏంటి వైసీపీ వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? సో మీరు చెప్పింది కరెక్టే. బహుశా ఈ యొక్క ఎలక్షన్ అయ్యే వరకన్నా కూడా అట్లీస్ట్ ఏజెంట్స్ని వీళ్ళని కాపాడుకోవడం కోసం అక్కడ మరి ఆ కౌంటింగ్ టైంలో మరి పూర్తిగా వీళ్ళ మనుషులు లేకపోయినా బాగోదు కాబట్టి కాస్త వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని నింపడానికి ఈ విధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు అన్నది కూడా ఒక విధంగా మీరు ఇది కూడా ఒక లాజిక్కే. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇంకెంత మీకు 4వ తారీఖున ఎలాగో అన్ని రిజల్ట్స్ వస్తాయి. బట్ మీరు చెప్పినట్టుగా ఎలక్షన్కి ముందు ఏదన్నా ప్రజల్ని మేనేజ్ చేయడానికి సైకలాజికల్ గేమ్ ఆడటానికి మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి రావడం అనడానికి సో మీరు చెప్పిన ఈ ఛానల్స్ వీళ్ళందరినీ కొన్నా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది. బట్ ఎలక్షన్ అయిపోయి ఆల్రెడీ ఓట్లు బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తమై ఉన్నప్పుడు ఇంకా 2 రోజులు 3 రోజుల్లో రిజల్ట్ రాబోతుంది అనుకున్నా కూడా సో వీళ్ళందరినీ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళందరినీ కూడా కొనడం అనేది కూడా ఒక విధంగా విచిత్రంగా ఉంది. ఏదేమైనా కానీ ఒక విచిత్రమైన పార్టీ, విచిత్రమైన నాయకులు. సో వీళ్ళ మనస్తత్వాలు అర్థం చేసుకోవడం చాలా డిఫరెంట్గా ఉంది. సో బహుశా మీరు చెప్పినట్టుగా ఆ ఏజెంట్స్ని కొంచెం అక్కడ వాళ్ళ ఉత్సాహం నింపడానికి కాస్త ఎలక్షన్ అయ్యే వరకు అన్నా సరే వాళ్ళని అక్కడ ఆ బూతులు గడ లేకపోతే బ్యాలెట్లు ఈ ఎక్కడైతే పెట్టారో వాటికి కాపలాగా ఉండడం కోసం సో ఆ కౌంటింగ్ రోజు వరకు వాళ్ళని నిలబెట్టుకోవడం కోసంలో ఒక ప్రక్రియ కూడా మనం భావించవచ్చు. ఎనీవే వెయిట్ అండ్ సీ 4th ఏం జరుగుతుందో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.